ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచారం చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి. ఆగిపోయిన పనులు ఎదురకు వెళతాయి. సంతానానికి మీకు మధ్య అన్యోన్యత, మీ ఇంట్లో పిల్లలకి సంబంధించి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు లేదా విదేశీయాన ప్రయత్నాలు, చదువుకి సంబంధించినటువంటి విషయాల్లోనూ అనుకూలతలు కనపడుతున్నాయి. పిల్లల కోసం ఏదైనా ఆస్తులు పోగు చేద్దామన్నా, వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సమకూరుద్దామన్నా అనుకూలించే పరిస్థితి కనపడుతుంది. శుభవార్తలు వింటారు. జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది. మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారని చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే కోర్టు సమస్యలు కానీ, పోలీస్ కేసుల నుంచి కానీ, చిక్కుముడుల నుంచి కానీ బయటపడగలుగుతారు. కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయి. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా మాత్రం పూర్తవుతాయి. కంగారు పడిపోకండి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి. మీకు ఆస్తి వివాదాలు కానీ లేదా వ్యవహారాలు కానీ పరిష్కారాలు అవుతాయి. అంతర్గత శత్రువులు ఎక్కువైపోతారు. నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసుకున్నట్లయితే మాత్రం చక్కగా వ్యాపారం పుంజుకుంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ జీవితంలో ఉండే సమస్యలకు పరిష్కారాలు కనపడతాయి. విడిపోయిన వ్యక్తులు కానీ, ప్రేమికులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలుసుకోగలుగుతారు. ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు కనపడతాయి. వ్యాపారాల ద్వారా అనేక రంగాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలు అమలుపరుచుకుంటారు. టెస్టింగ్లు చేయించుకుని, స్కానింగ్లు చేయించుకుని జాగ్రత్తలు పడతారు. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం, డబ్బులు విపరీతంగా సంపాదించడానికి కృషి చేయడం, భూముల యందు, గృహాల యందు ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వృత్తిపరంగా, వ్యవహారపరంగా ఒడిదుడుకుల నుంచి బయటపడగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ, ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులకు వచ్చి ఇబ్బంది పెట్టినా